రిపీట్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్ట్ కు రౌడీ జనార్దన అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాలకు పైగా సాగిన ఈ గ్లిమ్స్ లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని అత్యంత క్రూరమైన మాస్ అవతారంలో కనిపించాడు. కండలు తిరిగిన దేహం, ఒళ్లంతా రక్తపు మరకలు, చేతిలో పదునైన కత్తితో శత్రువుల్ని వెంటాడుతున్న తీరు అభిమానుల్ని పూనకాలు తెప్పిస్తుంది. కళింగపట్నంలో ఇంటికొకడు రౌడీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒకడే, వాడే రౌడీ జనార్దన అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా కేవలం విజయ్ మాస్ ఇమేజ్ మీద మాత్రమే కాకుండా బలమైన కథ మరియు స్టార్ క్యాస్ట్ తో రాబోతుంది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 1980వ దశకంలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రవికిరణ్ కోలా మలుస్తున్నారు. మరి రౌడీ జనార్దన ఎలా ఉంటుందో చూడాలి.